కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నెలలోపే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టకానికి చేరుకుని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇది 4వసారి. ప్రాజెక్టు నిర్మించి 62 ఏళ్ల కాలంలో కేవలం 3 సార్లే ఖరీఫ్ ప్రారంభమైన నెలలోనే ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. పైగా కావస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు కేవలం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో కేవలం ఒకే నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ప్రస్తుతం 4వసారి అని చెప్పవచ్చు. గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి 4 సార్లు అంటే 1985, 87, 2020 తర్వాత 2025 తాజాగా ఈ సంవత్సరంలో కూడా జూలై నెలలో ఇటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై మొదటి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చి ప్రాజెక్టు గేట్ అనేది నీటిని వదిలివేయడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రస్తుతం 2,80,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 823 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. మరోవైపు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం డ్యాంలోకి 2 లక్షల చిల్లర క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇటు ప్రాజెక్టుల వద్ద ఇవాళ ఉదయం అధికారులు 4 గేట్లను ఎత్తి 1,08,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేశారు. అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా 65,000 క్యూసెక్ల పైగా వరద నీరు ఇటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి వదిలివేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల చిల్లర వస్తుంటే 1,73,000 క్యూసెక్ల నీరు స్పిల్వేతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలివేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిన 62 ఏళ్ల చరిత్రలో ఒకే నెలలో అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఒకే నెలలో అంటే జూన్ నెలలోనే 4 సార్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని కూడా అది మనకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న గణాంకాల ద్వారా స్పష్టమవుతుంది. మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి ఇటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు అంటే జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు తుంగభద్ర నది నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇవాళ ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఈ సీజన్లో 3వసారి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 577 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకోగా 379 టీఎంసీల నీటిని స్పిల్వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ జలాశయానికి వదిలివేయడం జరిగింది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు అయిన తర్వాతనే ఇప్పటికే 3 సార్లు గేట్లు ఎత్తిన అధికారులు రాబోయే మరో 10-15 రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటిలో చేరుకుంటే మాత్రం ఇదే స్థాయిలో వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగితే మాత్రం మరికొన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, నంద్యాల. ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్ళు పైగా కావస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహంతో కేవలం ఒకే నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ప్రస్తుతం 4వసారి అని చెప్పవచ్చు. గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి